ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో చాలా మంది నన్ను కామెంట్లో అడుగుతున్నారు. ఫ్రెండ్స్, అన్న మా జాబ్ కార్డ్ అనేది పోగొట్టుకున్నామన్నా, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక లైవ్ డెమో ప్రాసెస్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేయండి అన్న అనేసి నన్ను అడగడం అయితే చాలామంది జరుగుతుంది. ఫ్రెండ్స్, వారందరికీ సంబంధించి అంతేకాకుండా జాబ్ కార్డు లేని వారు కూడా ఈ వీడియోలో ఒక అప్డేట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, జాబ్ కార్డ్ అనేది ఫస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత జాబ్ కార్డ్ లేని వారు ఆన్లైన్లో మీ మొబైల్లోనే కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఒక లైవ్ డెమో ప్రాసెస్ అనేది చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఓకేనా. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది మీకు ఉపయోగపడవచ్చు, వేరే వారికైనా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఆ లింక్పై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉమాంగ్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అనేది వస్తుంది. ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అని ఉంది కదా, మీరు అకౌంట్ అయితే కొత్తగా ఎవరైతే వాడుతున్నారో వారు రిజిస్టర్పై క్లిక్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను కాబట్టి లాగిన్పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీ మొబైల్ నెంబరు, మీ ఎంపిన్ అనేది ఎంటర్ చేసి మీరు లాగిన్ అనేది అయిపోవచ్చు. ఫ్రెండ్స్, లాగిన్ అయిన తర్వాత రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనపడుతుంది కదా, సెర్చ్ బార్ కనపడుతుంది కదా, మీరు ఇక్కడ క్లిక్ చేసి సెర్చ్ బార్లో MGNREG అని టైప్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ఇష్యూ జాబ్ కార్డు MGNREG అని ఉంది, అది కాదు, 2, 3 ఈ 3 వదిలేసిన తర్వాత ఇక్కడ 4వది ఉంది కదా, ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అని ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, జనరల్ సర్వీసెస్, అప్లై ఫర్ జాబ్ కార్డు, డౌన్లోడ్ జాబ్ కార్డు ఇక్కడ కనపడుతుంది కదా, మీరు జాబ్ కార్డుకి జాబ్ కార్డు కన్నా అప్లై చేసుకుని ఉంటే ఇక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము జాబ్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి మనము దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ డౌన్లోడ్ జాబ్ కార్డుపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ యూజింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఇది ఆరో మార్క్పై క్లిక్ చేయండి. రెఫరెన్స్ నంబర్, జాబ్ కార్డ్ నంబర్, నేను జాబ్ కార్డ్ నంబర్ ద్వారా జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నేను డౌన్లోడ్ అనేది చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నాకు సంబంధించిన జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ డౌన్లోడ్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి, చూడండి ఫ్రెండ్స్, జాబ్ కార్డ్ హ్యాస్ బీన్ డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే ఫ్రెండ్స్, మీ జాబ్ కార్డ్ అనేది డౌన్లోడ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ అజైన్ నేను చేసుకున్నాను కాబట్టి నాకు చూపించడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు పూర్తిగా ఓపెన్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు సంబంధించిన జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇలా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓకేనా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.